మాజీ మంత్రి హరీష్ రావుపై ఎన్ని కుట్రలు పన్నినా ఆయన కడిగిన ఆణిముత్యంలో బయటకు వస్తారని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణాధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు. తలా తోకలేని ప్రశ్నలతో ప్రశ్నించే గొంతుకను ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా వారికి బుద్ధి రాలేదని విమర్శించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడుల కోసం దావోస్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఎంత పెట్టుబడి తీసుకొచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రజలకు ఉచిత టోల్గేట్ ప్రవేశం కల్పించి తెలంగాణ ప్రజలపై మాత్రం బస్ టికెట్ల ధరలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడా లేకుంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడా ఏమీ అర్థం కాని స్థితి ఉన్నది. సిట్ వాళ్ళు విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చిర్రో నిన్న వెళ్ళి అక్కడ చూస్తే 7 గంటలు విచారణ చేసిర్రు. ఏం విచారణ చేసిర్రు? ఏమన్నంటే బట్టగాల్సి మీదేసుడు తప్ప అందులో ఏం లేదు. ఆయనే కడిగిన ముత్యం లాంటి వాడు. మీరు ఎన్నిసార్లు బురదజల్లుండి ఎన్నిసార్లు బురదజల్లినా కొద్ది ఇంకా అది షేన్ అవుతుంది తప్ప దానికి ఇంత మెరిపే వస్తుంది తప్ప దానిలో అపకీర్తి అనేదే రాదు. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు అన్నావు. నువ్వు ఇచ్చిన దాన్ని చెయ్యమని మనం నిలదీసినందుకు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకు, సక్రమంగా పరిపాలించు అని చెప్పినందుకు ఈ విచారణల పేర్ల ఏదో ఒకటి బట్టగాల్సి మీదేద్దాం, ఏదో ఒకటి బురదల్దామని పిలుచుడు తప్ప అందులో ఏమీ లేదు. సంక్రాంతి పేరు మీద నీ చంద్రబాబు నాయుడు నీ గురువును నీ బిడ్డనిచ్చిన అత్తగారుకు వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారనో లేకుంటే వాళ్ళకు నువ్వు హెల్ప్ చేయనో టోల్గేట్లన్నీ మీ మంత్రులతో చెప్పితివి. టోల్గేట్లు ఆంధ్రలో పోతారు పుణ్యానికి ఎత్తుమని. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆ బర్త్డేనంతా తెలంగాణ ప్రజల గురించి సీజనల్ టికెట్ల పేరు మీద సంక్రాంతి పేరు మీద రేట్లు పెంచుతుంది. ఏమన్నా సీమునెత్తులు ఉంటే మొన్న కదా నువ్వు పెట్టింది గ్లోబల్ సమ్మిట్ అని హైదరాబాద్లో. గ్లోబల్ సమ్మిట్ అని పెడితేవి ప్రపంచ దేశాలకి వెళ్ళి అందరు వస్తుర్రంటివి. ఆ సమ్మిట్ అయిపోయాక 5 లక్షల కోట్లు ఉన్నాయి, 5 లక్షల కోట్లు వచ్చినాయి అంటివి. 5 లక్షల కోట్లు ఏడ ఖర్చు పెట్టినావు? ఈ ఖర్చు అయిపోయాక ఈ తెలంగాణ బాగుపడ్డది. 5 లక్షల నేను గ్లోబల్ సమ్మిట్ పెట్టినా, 5 లక్షల కోట్లు తెచ్చినా, దీనికి ఖర్చు పెట్టినా, మళ్ళీ మిగతా పైసలు సరిపోతలేవు, నేను దావోస్ పోయి తెస్తా అని చెప్పైపోవాలి కదా. దొంగతనాన నువ్వు వాడికి పోతివి. అది ఏమైనా క్వశ్చన్ వేస్తారని చెప్పి ఎందుకు పోయినావని అడుగుతారని చెప్పి సిట్ నోటీసులు పంపుతుంది.